యద్యప్యతే న పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలోగాని లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వం చేయటంలోగాని వారు దోషం చూడటం లేదు. కాని ఓ జనార్దన, కృష్ణ, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వృత్తిరీత్యా యోధుడే అయినా అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు. మహాభారత యుద్ధం చివర్లో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. 100 మంది కౌరవులు చంపబడ్డారు. కాని దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క 5గురు పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి అతన్ని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్లవద్ద పడవేశాడు అర్జునుడు. కాని క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతన్ని క్షమించాలి అని అన్నది. మరోపక్క అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. కృష్ణుడు అన్నాడు, గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమింపవలసినది. కాని ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినది అని అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కాని అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి అతన్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. యజ్ఞం చేసే బ్రాహ్మణుడు అంటే ఋత్వికుడు, పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవాడు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు మరియు బంధువులు వీరితో కలహం పెట్టుకోరాదు. దురాశకు వసపోయిపోయి కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా ఏ దురుద్దేశం లేని తను ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.